కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో లంచం ఇవ్వకపోతే రోగికి మంచం కూడా ఇవ్వరని ఓ మహిళ తన బాధను వ్యక్తం చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. కాకినాడ స్వామినగర్కు చెందిన వీరలక్ష్మి అనే మహిళ మీడియాతో మాట్లాడుతూ 5 నెలల క్రితం అధిక రక్తస్రావంతో చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చానని, అయితే పెద్దగా పట్టించుకోక లూప్ వేసి పంపించారని తెలిపారు. 3 నెలల క్రితం మళ్లీ రక్తస్రావం అవడంతో తిరిగి ఆసుపత్రికి వెళ్లగా ఏమీ లేదు అని నిర్లక్ష్యంగా పంపించేయటంతో, అయితే బయట ప్రైవేట్ వైద్యశాలలో టెస్టులు చేయించగా గడ్డలా ఉందని, వెంటనే ఆపరేషన్ అవసరమని వైద్యులు సూచించారని తెలిపారు. దీంతో మళ్లీ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించగా ఇప్పటి వరకు 25 రోజులుగా హాస్పిటల్ చుట్టూ తిప్పుకున్నారని, 4 రోజుల క్రితం మాత్రమే ఆపరేషన్ జరిగిందని, ఆ తర్వాత నుంచి నరకం చూపిస్తున్నారని బాధ వ్యక్తం చేశారు. ఏ పని చేయాలన్నా, ఏ టెస్ట్ చేయాలన్నా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. రాత్రి నరాల్లో ఇంజెక్షన్ వేస్తున్నప్పుడు రక్తం కారిపోతుంటే దూది అడిగినా దూది లేదు అంటూ నిర్లక్ష్య సమాధానం ఇచ్చారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కాకినాడ జీజీహెచ్లో లంచం ఇవ్వకపోతే మంచం దొరకదన్న ఆరోపణలు ప్రజల్లో ఆగ్రహం రేపుతున్నాయి. పేషెంట్లను పురుగుల కంటే దారుణంగా చూస్తున్నారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితులు మార్చుతానని హామీ ఇచ్చిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ ఇప్పటికైనా స్పందించి పేదలకు న్యాయం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నాకు అది ఏంటి లైన్ చెయ్యొద్దు వెళ్ళిపోండి అవుతే నేను పంపించేసాను. ఆవిడ అక్కడే ఉంది. ఏదైతే సూతులు పెట్టి వాళ్ళు పెట్టించుకునేదండి. మనకే కొంత పేరు చెప్పండి అమ్మా. వీరలక్ష్మి. వీరలక్ష్మి దేనికి వచ్చారమ్మా మీరు? గర్భసంచి ఆపరేషన్ చేశారండి. బ్లీడింగ్ అవుతుందని. ఏ ఊరు? స్వామినగర్. ఓకే. నా భార్య పేరు వీరలక్ష్మి. మేము మా మిస్సెస్కి బ్లీడింగ్ ప్రాబ్లం వల్ల 5 నెలల కింద వచ్చాం. అప్పుడు కొద్దిగా లూపేసి పంపించారు. ఆ తర్వాత మళ్ళీ కాయపోతుంటే మళ్ళీ వచ్చి మేము ట్రీట్మెంట్ ఇప్పించుకున్నాం. వాళ్ళకి 23 రోజులు అయింది. గర్భసంచి ఆపరేషన్ చేశారు. 23 రోజులు బట్టి ఆపరేషన్ ఉన్నాము. మన బుధవారం ఆపరేషన్ చేశారు. కానీ ట్రీట్మెంట్ మాత్రం ఒక మేడం గారు వచ్చి సెలైన్ ఎక్కిస్తుంటే అక్కడ ఇంజక్షన్ చేస్తున్నారు. దాని ద్వారా వాసిపోయింది మేడం, ఇంకో దిక్కుని చేయండి మేడం అంటే ఆవిడ ఇష్టసరిగ్గా పొడిచింది. బలవంతంగా చూస్తుంటే చేయకండి మేడం అనగానే అది లాగేసింది. క్లాత్ ఇమ్మంటే దూదమ్మంటే లేదని అన్నారు. మళ్ళీ దానికి లేదని చెప్పేసి అనుకుంటే కిందకి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి మీ ఇంచుమించు ఒక అరగంట తర్వాత వచ్చారు. అక్కడేమో పైనమో పేషెంట్ పక్కన మా పాపను పెట్టాము. మొగోళ్ళని ఎలా ఉండేస్తారో కింద పంపించేస్తున్నారని కిందకు వచ్చేసాము. కిందకు వస్తే మొగోళ్ళు పక్కన కూడా ఉండేస్తారు. గొప్పకని ఏమైనా సరే చూసుకోవడానికి లేదు. సెక్యూరిటీ కూడా దారుణంగా బయట తోసేస్తున్నారు. ఎందుకని చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ కూర్చోడానికి ఉండలేదు. నేను హ్యాండిక్యాప్, నన్ను కూడా లోపలికి పంపిస్తలేదు. చాలా విపరీతంగా ఉన్నది మాకుని. ఈ పేషెంట్ తాలూకు ఒక పెద్ద మనసు, ఒక పెద్ద ఆవిడ ఉన్నా సరే వాళ్ళు ఎత్తడానికి కూడా శోభలు లేకుండా పక్కన పేషెంట్ మొగడు బయట ఉంటే వాళ్ళని కూడా బయట మొత్తం దూరేస్తున్నారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. ప్రభుత్వ ఆసుపత్రిలోని తల్లి పిల్ల పంపుతారు. మొత్తం చాలా దారుణంగా ఉంది సార్. ఇక్కడ బెడ్ మీద కూడా డిమాండ్ 2000 అడిగారు సార్. దేనికి 2000 ఎందుకు అడిగారు? గర్భసంచి ఆపరేషన్ చేసినప్పటికి 2000 అడిగారండి. ఇచ్చారండి. డబ్బులు ఏం చెప్పాము, 500 అడిగి 500 ఇస్తున్నాము వద్దన్నారు. 1000 రూపాయలు డిమాండ్ చేశారు. అలాగే మంచం మీద వేస్తా అని చెప్పారు. ఆ టైప్లో డిమాండ్ చేశారు సార్. మాకు మేము ఏదో ప్రైవేట్ హాస్పిటల్ చేసేలాక ఇబ్బందితో మేము ఇలాగిస్తే ఇక్కడ మామూలు కూడా ఇలా ఫీడింగ్ చేస్తే ప్రతి దానికి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. అదే మా వదిన గారిని ఇక్కడ బ్లీడింగ్ అయిపోతుందని హాస్పిటల్కి తీసుకొచ్చాండి. గత 3 నెలల బట్టి నుంచి తిప్పుతున్నామండి. ఏమీ లేదని చెప్పేసి మామూలుగా అవుతుంది బ్లీడింగ్ అనేసి మందులు ఇచ్చేసి పంపించేసేవారండి. మేము బయట స్కానింగ్ చేయించుకుంటే కడుపులో కాయ ఉన్నట్టు చెప్పారండి. ఆ తర్వాత ఆ రిపోర్ట్లు పెట్టుకొని వస్తే ఇక్కడ 4 రోజుల బట్టి నుంచి హాస్పిటల్లోనే ఉందండి. ఆవిడ 28 రోజులు 2 రోజుల బట్టి నుంచి హాస్పిటల్లో ఉంది. మొన్న ఈ రోజుకి 5 రోజులు అవుతుందండి ఆపరేషన్ చేసి. ఇలా ఇంజక్షన్ చేయడానికి అన్నిటికీ డిమాండ్ అండి. చీర ఇవ్వడానికి 100 రూపాయలు డిమాండ్. మంచం మీద వేయడానికి ఆపరేషన్ థియేటర్ నుంచి తీసుకొచ్చి టెచ్ల మీద నుంచి దింపడానికి 2000 అడిగారండి. 500 ఇస్తానన్నా సరే ఒప్పుకోలేదండి. 1000 రూపాయలు ఖచ్చితంగా తీసుకున్నారండి.
ఇప్పుడు కూడా డాక్టర్ ట్రీట్మెంట్ అస్సలు బాగలేదండి. నర్సులు, హెడ్ నర్సులు కానీ అందరూ కుక్కను గీసుకుంటున్నారండి. ఏమైనా బాధ కలిగితేనే కదా మేము హాస్పిటల్కి వస్తాం. మాకేమైనా కోల్పోయి వస్తున్నావా హాస్పిటల్కి? ఏమన్నాని మాకేమైనా రూపాయలు ఎక్కువైపోయి వస్తున్నావా? ఇక్కడ ఇలా జరిగితే ప్రైవేట్ హాస్పిటల్ డబ్బులు ఉంటే మేము ప్రైవేట్ హాస్పిటల్లోనే జాయిన్ చేసుకుంటాం. అసలు ఏం బాగాలేదండి ఇక్కడ ట్రీట్మెంట్ కానీ ఏం కానీ. పేషెంట్ ఆపరేషన్ చేసుకున్న పేషెంట్ని ఒక మనిషి ఎలా లాగా తీసేస్తారండి. ఒకరు ఒళ్ళుగా ఉంటారు, ఒకరు సన్నగా ఉంటారు. పేషెంట్ దగ్గర పక్క మనిషి ఇంకో మనిషి లేకుండా కాడ తవరేస్తున్నారండి. బయట ఫోన్ కనీసం గేట్ దగ్గర బయట తలుపు దగ్గర ఉన్నా సరే అక్కడి నుంచి తవరేస్తున్నారండి. అక్కడి నుంచి ఇక్కడ ఫోన్ సిగ్నల్ రావట్లేదు, ఏమీ రావట్లేదు. నీళ్ళు పోయికి పిలిపిద్దామన్నా సరే వీళ్ళేమో ఈ టెస్ట్లను పొలం అని పొడిచేస్తున్నారండి. ఆ టెస్ట్లకి వెళ్ళి అక్కడ రూపాయలే, ఎక్కడ పడితే అక్కడ రూపాయలు అంటే ఇక్కడికి ఎందుకు రావడం? నానాజీ గారు నమస్కారం. మీరు గతంలో చెప్పారు పేద ప్రజలకు ఉచితంగా మీ మనుషులు నెట్టి దగ్గర నుండి వైద్యం చేస్తానన్నారండి. ఇప్పుడు ఇదిగోండి మీ ప్రజలకి ఎలా జరుగుతుంది, మీరు కొద్దిగా యాక్షన్ తీసుకోండి. ఇదిగో చూడండి వికలాంగులు అతన్ని ఎలా తోసేస్తున్నారు. అస్తమాని 10 సార్లు అండి, ఎన్నిసార్లు పైకి కిందకి తిరుగుతాడండి. ఆపరేషన్ చేయించుకున్న మనిషి 4 రోజులు పట్టిన దోమల్లో వీళ్ళందరికీ ఏంటండి పరిస్థితి అంతాని. మీరు కొద్దిగా దయించి యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. అంతమాని మాట్లాడితే లంచం అండి, లంచం ఆ డబ్బులు ఉంటే మేము బయటే చేయించుకుంటాం కదండి.